హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఈరోజు మనం చూసుకుంటే మాత్రం ఆంధ్రాలో మెయిన్గా డిబేట్ అవుతుంది మైనారిటీ ఓటింగ్ ఎటు ఉంటుంది అని. ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమితో ఉంది. సో బీజేపీ ఉండటం వల్ల మైనారిటీలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వెళ్తారా లేదంటే తెలుగుదేశంతో ఉంటారా అన్నది పెద్ద డిబేట్. సో దాని గురించి మనం మరిన్ని వివరాలు జమాల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు ఎన్నో ఏళ్లుగా పాలిటిక్స్లో ఉన్నారు, అలాగే సమాజాన్ని చూస్తూ ఉన్నారు. ఎస్పెషల్ ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఇన్ జనరల్ ఇండియాలో చూసుకుంటే హేటెడ్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ బీజేపీ వచ్చినాక హిందూ ముస్లిం అనే డివిజన్ బాగా పెంచేసినాయి. సో అలాంటి టైంలో తెలుగుదేశం వచ్చి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అండ్ ఆంధ్రాలో మైనారిటీ ఓటింగ్ ఎటు ఉండబోతుంది అంటారు? వాస్తవానికి చిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చెప్తే టీడీపీ ఇప్పుడు పొత్తు పెట్టుకునింది, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ పొత్తులో ఉండింది. ఇది ఒక విచిత్రమైన స్థితి. మనము ఒక గత 5 ఏళ్లుగా చూస్తే కంప్లీట్గా 25 ఎంపీస్ ఆఫ్ బోత్ పార్టీస్ అండ్ 11 ఎంపీస్ ఆఫ్ బోత్ పార్టీస్ ఇన్ రాజ్యసభ అండ్ లోక్సభ హ్యాస్ బీన్ సపోర్టెడ్ టు ఎన్డీఏ, వీ కెన్ సే బీజేపీ అలయన్స్. దట్ మీన్స్ అప్పుడు బీజేపీతో ఉన్నారు, ఇప్పుడు కూడా బీజేపీతో ఉంటారు, ఫ్యూచర్ కూడా బీజేపీతోనే ఉంటారు, తప్పదు. ఎందుకంటే దే ఆర్ అగేన్స్ట్ కాంగ్రెస్. అవును, కాకపోతే ఏంటంటే మనకి చెప్తారు కదా, ఓపెన్గా సపోర్ట్ చేసుకోవడం ఒకటి, బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చేసుకోవడం ఒకటి. బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చేసుకున్నదని ఒక్కోసారి ఏంటంటే పొలిటికల్ ఐడియాలజీలో అంత యూజ్ చేసుకోరు. సో అదేదో లోపాయికారి మద్దతు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఓపెన్గా తెలుగుదేశం బీజేపీ కలిసి సపోర్ట్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ ఎన్డీఏ కూటమికి లేకపోతే ఈ టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేయాలి? వాస్తవానికి మనకు ద్రోహం చేసిన వాడు శత్రువు కంటే పెద్ద డేంజర్. ముస్లిమ్స్లను నమ్మించారు వైఎస్ఆర్సీపీ వారు ఏమని, వీఆర్ అగేన్స్ట్ బీజేపీ అని. ఇన్ 2019 or 2014 ముస్లిం హ్యాస్ బీన్ సపోర్టెడ్ వైఎస్ఆర్సీపీ బికాస్ దే ఆర్ అగేన్స్ట్ బీజేపీ అని ఒక భూతంను క్రియేట్ చేసి ఛానల్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నారు. ఛానల్ నుంచి ఆ భూతం మీకు ఏదో చేస్తుందని ఆ భూతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది వాస్తవము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఆల్ ద బిల్స్ వాట్ గోస్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ పర్టికులర్ అండ్ ఓవరాల్ చూస్తే భారతదేశంలో యావత్ ముస్లిమ్స్లకు అపోజ్గా ఉన్న 2 పెద్ద బిల్స్ గురించి నేను మాట్లాడతాను. చాలా బిల్స్ ఉన్నాయి, 2 బిల్స్ గురించి మాట్లాడతాను. ఈరోజు సిఏఏ అనేది ఒక పెద్ద భూతము, ఒక అభద్రతా భావము ముస్లిం సమాజంలో పెరిగేదానికి ముఖ్య కారణము. సిఏ వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ వస్తుందేమో అని. యాక్చువల్లీ దే ఆర్ నాట్ కనెక్టెడ్, వెరీ ఫ్యూ నోస్ దట్. బట్ అక్కడ మనం చూస్తే సిఏఏ బిల్లు పాస్ అయ్యేదే కాదు, అది రూపదాల్చేదే కాదు. వైఎస్ఆర్సీపీ 6 ఎంపీస్ ఇన్ రాజ్యసభ వోంట్ సపోర్ట్ ద బిల్. ఒక విధంగా చూస్తే యావత్తు భారతదేశంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీను శత్రువుగా ఎందుకు చూస్తున్నారంటే, వాళ్ళైతే వాళ్ళ ఐడియాలజీ ఉంది, నువ్వు కాదు కదా, నువ్వు మా సపోర్ట్ కదా, నువ్వు మాపై వైపు కదా, మేము నీ వైపు కదా, నువ్వు మాతో ద్రోహం చేసావు కదా అని ఒక కోపం పెరిగింది సమాజంలో. ఇప్పుడు ఎట్ట డిసైడ్ అయ్యారంటే, వాళ్ళు అటువైపే వీళ్ళు ఎటైపోయి, గతంలో బాబు గారు అప్పుడు కలిసినప్పుడు మాకేం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు, రేపు ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారని ఒక భావన, ఒక నమ్మకం కుదిరింది ఇప్పుడు సమాజంలో. రెండోది ఏమంటే, వైసీపీ ఈ 5 ఏళ్లలో మైనారిటీ స్టేటస్ను కంప్లీట్గా we can say that they killed the complete minority status in ఆంధ్రప్రదేశ్. ఎలా అంటారేమో మీరు ఒకసారి గమనిస్తే, స్కీమ్స్ కంటిన్యూస్గా వచ్చే స్కీమ్స్, నార్మల్ అందరికీ వచ్చే స్కీమ్స్, వీళ్ళు నవరత్నాలు తెచ్చాం కదా, మనం వేరే స్కీమ్ లేవని వాళ్ళ భావన. కానీ వాళ్ళు అది చెప్పలేదు కదా. అప్పుడు కంటిన్యూ స్కీమ్స్తో నవరత్నాలు వస్తారని ప్రజలు నమ్మారు. వాళ్ళు అన్ని స్కీమ్స్ కొట్టేసి మనం నవరత్నాలు ఇస్తారంటే ఎలా వింటారు? ఇప్పుడు ఒక కుంటోడు ఉంటాడు, ఒక నార్మల్ పర్సన్ ఉంటాడు, ఇద్దరు పరిగెత్తాలి. కుంటోనికి ఏం చేస్తారు, కనీసం మనం ఒక చక్రాల షూ అయినా ఇవ్వాలి, లేకుంటే కనీసం వానికి ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళతో సమానంగా పోయేదానికి. నువ్వు లేదు, నీకు అదే ఇస్తాము, వాళ్ళకి అదే ఇస్తాము, ఇద్దరు పరిగెత్తి చూపించాడంటే మైనారిటీస్ వర్ బ్యాక్వర్డ్. మైనారిటీస్కు స్పెషల్ ఇవ్వాల్సిందే, ఆ స్పెషల్ మీరు ఇవ్వలేదు కనుక మైనారిటీల్లో కోపం పెరిగింది వైఎస్ఆర్సీపీ మీద. టీడీపీ మీద ప్రేమ అని చెప్పను, ప్రేమ మొత్తం వచ్చిందని. దే ఆర్ 50% ఇప్పుడు 100% ఉన్న 100% నేను చెప్పను, 90% ఉన్న వాళ్ళు 10% టీడీపీ వైపు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఆ పొజిషన్లో 10 to 15% టీడీపీ వైపు ఉన్నారు. ఇప్పుడు ఆ శాతం టీడీపీకి పెరిగింది. దానికి ముఖ్య కారణము, ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేసి గెలుక్కున్నారు వాళ్ళు ముస్లిం సమాజంతో. ఫేక్ చేసేసి రిజర్వేషన్ వెళ్ళిపోతుంది, ఏదో అవుతుందండి రిజర్వేషన్. అదే క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, రేపు పొద్దున మళ్ళీ బీజేపీ కనుక 3rd టైం వస్తే
ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక్కో దాన్ని తీసుకొస్తా వస్తున్నారు. మనం కాశ్మీర్ చూసాము, తర్వాత తలాక్ చూసాము, అలా డిఫరెంట్ అండ్ అలాగే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రేపు వస్తే 4% రిజర్వేషన్స్ ముస్లిం తీసేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఆ 4% రిజర్వేషన్ని కాపాడుతా నేను, దాన్ని టచ్ చేసే మగాడు ఎవడని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అలాంటప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్మట్లేదు? వాస్తవానికి ఇది ఒక పెద్ద నవ్వు వచ్చే విషయము. బాబ్రీ మాస్క్ డిమాలిష్ అయ్యి ఎప్పుడైనా అయింది? 1992లో. రామ మందిరం ఎప్పుడు కట్టారు? 2023లో. ఎందుకు 31 సంవత్సరాలు పట్టింది దానికి కట్టడానికి? ఎందుకు కారణం చాలా మందికి తెలియదు కదా, తెలియకపోవచ్చు. మధ్యలో ప్రభుత్వాలు రాలేదా? ఎన్డీఏ ప్రభుత్వాలు రాలేదా? బీజేపీ ప్రభుత్వాలు రాలేదా? నియర్లీ 7 years వాజ్పేయి గారు పాలించారు. తర్వాత నియర్లీ 8 years మోదీ గారు పాలించిన తర్వాత మందిరం కట్టడానికి ఎందుకు వచ్చింది అది టైం? 30 years పట్టింది. సుప్రీంకోర్టులో ఇష్యూ ఉండింది. సుప్రీంకోర్టు నుంచి ఎటు ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదా ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. బట్ ద ఫైనల్ వర్డిక్ట్ కమ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. ఇది కూడా అంతే. 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉండింది. ఏం చేస్తే కూడా సుప్రీంకోర్టే చేయాలి. తీయాలన్నా సుప్రీంకోర్టే, ఉన్నించాలన్నా సుప్రీంకోర్టే. ఈ మధ్య కాలంలో మీకు చెప్తాను నేను, చాలామందికి తెలియకపోవచ్చు, 2016లో ఒకసారి, 2022లో ఒకసారి కంప్లీట్ ఫుల్ బెంచ్కి వచ్చింది ఇది. వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ దే హాడ్ పుట్ ఇట్ ఫర్ అనదర్ డేట్. ఎందుకు పెట్టారు? వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఏమని, ఇట్స్ జస్టిఫైడ్. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు కదా బీజేపీ అప్పుడు, తీయాలంటే అప్పుడు చేయవచ్చు కదా, వాళ్ళు చెప్తే అబ్సల్యూట్ పవర్ ఉంది. ఇప్పుడు ఎందుకు చేయలేదు వాళ్ళు? 2006 స్టెప్ బై స్టెప్ చేస్తారు బీజేపీ వాళ్ళు. మీరు స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నారు. నాకైతే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళు ముస్లిమ్స్ ఉండాలి. ముస్లిమ్స్కు ఏదో ఒకటి అండర్ ద టేబుల్ దే వాంట్ టు సపోర్ట్ ముస్లిమ్స్. ఎందుకంటే అది ఉంటేనే కదా వాళ్ళు హిందూ ఓట్ను యునైట్ చేయగలిగేది. ముస్లిం ఉనికే వెళ్ళిపోతే, ముస్లిమ్స్ టోటల్గా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతే మళ్ళీ బీజేపీ ఉనికికే పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఓవైసీ లాంటి వాళ్ళు ఉంటేనే బీజేపీ ఎదుగుతుంది అంటారు. నేను ఐ వోంట్ సే ఫర్ పర్టికులర్ పర్సన్, బట్ యాజ్ ఎ సోల్ ముస్లిమ్స్ ఆర్ వెరీ నెసెసరీ. ఎందుకంటే మనం బాల్ గాలిలో కొట్టలేము కదా, ఎక్కడో ఒక ఆ సర్ఫేస్ ఉండాలి కదా మనకు బాల్ రిటర్న్ రావాలంటే. ఆ సర్ఫేస్ ఫర్ బీజేపీ, ముస్లిమ్స్ ఆర్ సర్ఫేస్ ఫర్ దెమ్. ఓకే. సో బేసిక్గా మీరు అనేది ఏంటంటే బీజేపీకి ముస్లిమ్స్ అనేది ఒక ఎలక్షన్ ఆయుధం అంతే. సింపుల్గా ఒక ఎలక్షన్ ఆయుధం మాత్రమే. ఒక స్ట్రాటజికల్లీ దే డిడ్ దిట్ టు యునైట్ ద ఓట్స్ దే నీడ్ యూజింగ్ ముస్లిమ్స్ యాజ్ ఒక టూల్గా యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అంతే. బేసిక్గా చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే జనరల్గా కూడా కాంగ్రెస్ ఈజ్ మోర్ డెమోక్రటిక్ వెన్ కమ్స్ టు ద రిలీజియన్స్. ఎందుకంటే వాళ్ళు లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద బీజేపీ దే ఆర్ మోర్ టువర్డ్స్ హేటెడ్ పాలిటిక్స్ అండ్ దే రియల్లీ రిలయింగ్ ఆన్ ముస్లిమ్స్ టు డెవలప్ దట్ హేటెడ్. అలాంటప్పుడు మీరు అసలు ఎన్డీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు సపోర్ట్ చేయాల్సింది ఇండియా కదా, ఎందుకంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు మీకు అండగా నిలబడతా ఉన్నారు కదా. వాస్తవానికి చెప్పాలంటే ఒక పెద్ద విషయం చెప్తే మాకు ఆశ్చర్యపోతారు. 58 years నాన్ స్టాప్ కాంగ్రెస్ హ్యాస్ బీన్ రూల్డ్ ఇండియా. 58 years కంప్లీట్గా చూసుకుంటే, ఇప్పుడు 75 yearsలో 58 years కాంగ్రెస్ రూల్ చేసింది. ఆ 58 years రూల్ తర్వాత కూడా 2005, 2004లో 2005లో రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇఫ్ గివింగ్ ద రిపోర్ట్ దట్ ముస్లిమ్స్ ఆర్ లివింగ్ బిలో ద పావర్టీ లెవెల్, మోర్ బిలో దాన్ ఎస్టీస్ అండ్ ఎస్సీస్ అంటే దానికి కారకులు ఎవరు ఉండొచ్చు? బీజేపీనా, ఎన్డీఏనా, ఆర్ఎస్ఎస్ఆ? ఎవరు? కాంగ్రెస్. న్యాచురలీ కాంగ్రెస్. కాంగ్రెస్ సీరియస్గా డెవలప్ చేయాలి. వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ లాగా బాగా వాడుకున్నారు ముస్లిమ్స్ను. వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారో దే విల్ ఆస్క్ ఫర్ దర్ షేర్. ఫైనాన్షియల్లీ ఎదిగిన వాడు ఏం చేస్తాడంటే, ఎకనామికలీ డెవలప్ అయిన వాడు పాలిటిక్స్లో షేర్ అడుగుతాడు. వాళ్ళు ఎప్పుడు షేర్ ఇవ్వాలి. కాంగ్రెస్ రెడీగా ఉంది కదా. కాంగ్రెస్ కనుక మేము ఎప్పుడైనా సరే రిసోర్సెస్లో ఫస్ట్ మేజర్ షేరు ముస్లిమ్స్కి, మైనారిటీస్కి, ఎస్సీ ఎస్టీస్కి ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారు కదా. ఇంకా ఎందుకు సపోర్ట్ చేయరు మీరు? ఆ ఒక్క విషయము 2006 తర్వాత వెన్ ద రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు ద పార్లమెంట్ ఇన్ 2006, ఏది రంగనాథ్ మిశ్రా సచార్ కమిటీ రిపోర్ట్, దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో ఇప్పుడు ఉండే సమస్యల్లో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం తీరుస్తానేనని ఒక మాట అనిన దానికి ఒక పెద్ద రాందందం చేసి ఏదో వాళ్ళు ముస్లిమ్స్లకు ఏదో చేసేసినట్టు 2006 నుంచి 2014 వరకు ఎవరు ఉన్నారండి? గవర్నమెంట్ ఎవరిది ఉంది సెంట్రల్లో? చేయవచ్చు కదా. ఏం చేశారు?
మాట కాదు, ఏం చేశారు అని. ఎస్, 15 పాయింట్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ తెచ్చారు, దానివల్ల చేశారు. తర్వాత 2014 తర్వాత ఎంఎస్డిపి కింద, మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రోగ్రామ్ ఎందుకు కంటిన్యూ చేసింది? మోదీ కావాలంటే కట్ చేయవచ్చు కదా అది. ఇప్పుడు ప్రధానమంత్రి వికాస్ యోజన కింద దాదాపు మా ఆంధ్ర రాష్ట్రానికే కనీసం ఈ లాస్ట్ 60% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. మీకు తెలుసో తెలియదో 2014 నుంచి 2019 వరకు దాదాపు నాకు తెలిసినంత వరకు 400 to 500 crores rupees has been spent on minorities with the help of the central government and టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ 40% అమౌంట్ ఇచ్చి కంప్లీట్ నాకు తెలిసినంత 8 హాస్టల్స్, 8 ITIs, 8 హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నాయి. 2018లో కంప్లీట్ అయిపోయింది. 19లో వాళ్ళు ప్రారంభించాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ నెక్స్ట్ జూన్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి. అవి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మీకు తెలుసా? ఎక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, చేయలేదు వీళ్ళు. ఇంకోటి చెప్తున్నాను, ఎంఎస్డిపి ఫండ్స్ తర్వాత కూడా వచ్చాయి. 200 crores హ్యాస్ బీన్ శాంక్షన్ అప్ టు 2022. వాళ్ళు యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదు, యూటిలైజే చేయలేదు. ఆ ఫండ్స్ని కూడా మళ్ళించారు వేరే చోట. ఆ మళ్ళించిన దాని గురించే దాంట్లో సహకరించారనే ఇద్దరికి అపోజ్ ఉన్న కడప ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారికి, కర్నూలు ఎమ్మెల్యే సీటు ఇమ్తియాజ్ గారికి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు గవర్నమెంట్కు సహకరించారు మైనారిటీ ఫండ్స్ను మళ్లించడానికి. ఇది చాలా పెద్ద విషయం చెప్తున్నాను నేను, చాలా అథెంటిక్గా చెప్తున్నాను. వాళ్ళకి ఇద్దరికి తెలుసు గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ రాంగ్ ఫర్ మైనారిటీస్ అని, కానీ వాళ్ళు గమ్మగా ఉన్నారు. నా దృష్టిలో వీళ్ళు పార్టీకు విధేయులు కావచ్చు కానీ కమ్యూనిటీకు వీళ్ళు ద్రోహులు. దట్ ఇస్ ద థింగ్. అందువల్లనే నా దృష్టిలో కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, టీడీపీ అయినా కానీ, వైఎస్ఆర్ అయినా కానీ మైనారిటీలకు ఏమి ఇస్తారంటే ఒక మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ తప్ప దానికంటే ఎక్కువ పెద్ద మించింది ఏమి ఇవ్వరు. అది గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఫ్యూచర్లో చూడండి. యాక్చువల్లీ ఇఫ్ యూ ఎనీ పార్టీ వాంట్ టు డెవలప్ మైనారిటీస్, దే హ్యావ్ టు గివ్ ద ఈక్వల్ షేర్ ఆఫ్ మినిస్ట్రీస్, ఈక్వల్ షేర్ ఆఫ్ కార్పొరేషన్స్ యాజ్ పర్ దేర్ పాపులేషన్ రేషియో. అప్పుడే మనం డెవలప్ అవుతాము, అప్పుడే మనం బాగుపడతాము. నా దృష్టిలో పర్సనల్గా, మా దృష్టిలో చెప్పాను నేను, నా దృష్టిలో పర్సనల్గా బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ ఆర్ ఎనీ పార్టీ, దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ మైనారిటీ విషయంలో. అందులో వీళ్ళతో మనం చెప్పలేము. మీరు చెప్పినట్టు ఎన్డీఏకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము దాన్ని ఇప్పుడు చూస్తున్నాం ఏమంటే మనము వాట్ దే డూ బెటర్ ఫర్ అస్. ఇంకోటి ఎన్డీఏ ఎందుకు రావాలంటారా? ఎన్డీఏ ఎందుకు రావాలంటే ఎన్డీఏ వాళ్ళు పవర్లో ఉంటే దే కెన్ ఎంజాయ్ పవర్, దే వోంట్ పోక్ దేర్ నోసెస్ ఇన్ అదర్ విషయాలు. ఓకే, వాళ్ళకు ఎలక్షన్ వరకే మైనారిటీస్ అపోజిషన్, మైనారిటీస్ భూతము, ముస్లిమ్స్ ఆర్ అగేన్స్ట్ ఇండియా అని. ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు ఎప్పుడైనా ఈ మాట ఎత్తుతారా? పార్లమెంట్లో చూడండి, ఎక్కడైనా చూడండి. వాళ్ళకేమంటే కొన్ని విషయాలు చెప్పకూడదు, నేను చెప్తే చాలా పెద్ద రచ్చలు అయిపోవచ్చేమో, నేను ఫేవరింగ్ బీజేపీ అని చెప్తారేమో అని నేను చెప్పాను. కానీ ఒకటి చెప్పాలన్నా, ఆల్ ఆర్ పాలిటీషియన్స్, ఆల్ నీడ్స్ పవర్. ఆ పవర్ వాళ్ళు తెప్పించేదానికి వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏ ఫార్ములా అయినా యూజ్ చేస్తారు, అంతే. ఓకే, సో బేసిక్గా మీరు అది చెప్పేది ముస్లిం కమ్యూనిటీ అందరికి కూడా టీడీపీకి, బీజేపీకి ఓటేయండి అని మీరు అప్పీల్ చేస్తున్నారు, అంతేనా? నేను ఖచ్చితంగా అప్పీల్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు చేస్తున్నాను బీజేపీ, టీడీపీ కాదు, ఎన్డీఏ అలయన్స్కు. ఎన్డీఏ నా దృష్టిలో ఎన్డీఏ మీన్స్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. డెమోక్రసీ ఉంది అక్కడ టీడీపీ తన మాట చెప్తుంది. టీడీపీ హ్యాస్ నాట్ బీన్ జాయిన్ బీజేపీ ఆర్ బీజేపీ ఐడియాలజీ. ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీని ఫేవర్ చేయడం లేదు. దే ఆర్ ఫేవరింగ్ అ గ్రూప్. వాళ్ళ మాట వాళ్ళు పెడతారు. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, బాబు గారి పవర్ ఏమంటే, ప్రధాని గారు 5-6 సభలు చేశారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాదాపు 2-3 సభలు చేశారు. ఎక్కడైనా ఒక్క సెంటెన్స్ యాంటీ ముస్లిము, యాంటీ డెమోక్రసీ ఆర్ యాంటీ మైనారిటీ ఏడైనా చెప్పారా? మీరు అదే అంటే బీజేపీకి అంటే మనం మోడీ గారిని చూసుకున్నా, అమిత్ షా గారిని చూసుకున్నా, వాళ్ళకి రాజకీయాలు బాగా తెలుసు. ఎక్కడైతే యాంటీ ముస్లిం తీసుకుంటే ఓట్లు పడతాయి, ఎక్కడ సైలెంట్గా ఉంటే ఓట్లు పడతాయి వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి లాభం లేదు కాబట్టి తీసుకోవాలి. అదే లాభం ఉందనుకోండి, డెఫినెట్గా యాంటీ ముస్లిం ఓటు తీసుకునే వాళ్ళు. ఖచ్చితంగా అదే మాట నేను అంటున్నది. వాళ్ళు దే ఆర్ యూజింగ్ అస్ యాజ్ ఏ టూల్ ఆర్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్.
టు గెట్ ద పవర్ అంతే. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. మోదీ గారు మసీదులో పోయి కూర్చొనింది అందరికీ తెలుసు. అమిత్ షా గారి ఫ్రెండ్షిప్ మైనారిటీస్తో ఉండేది అందరికీ తెలుసు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మైనారిటీస్ ముస్లిమ్స్. ప్రైమ్ మినిస్టర్ మెనీ టైమ్స్ హ్యాస్ మెన్షన్ చేశారు, నా చిన్న ఆర్టిస్టుడో ఫలానా, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళతో తిన్నాను, వాళ్ళతో తిరిగాను అని. దట్ మీన్స్ ఇట్స్ నాట్ థింగ్, ఇట్ ఈస్ పాలిటిక్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇట్స్ ఎ థింగ్ టు గెట్ ద పవర్. ఇప్పుడు మనం పవర్లో ఎట్ట రావాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తే, ఏ టూల్ యూస్ చేస్తే, ఎవరిని ఎలా యూస్ చేస్తే మనం పవర్లో రాగలుగుతాం. ద ఓన్లీ థింగ్ పవర్లో వచ్చిన తర్వాత వాళ్ళు రాక్షసుల మనుషుల అప్పుడు తెలుస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ చెప్పినందుకు. అలాగే అంటే చూద్దాం, రేపు 2024 అనేది చాలా క్రిటికల్ ఎలక్షన్, ఎస్పెషల్లీ మైనారిటీస్తో కూడా. ఎందుకంటే మైనారిటీ ఓట్ స్వింగ్ ఎట్టు ఉంటుంది అన్నది కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రాలో అది తెలుగుదేశానికి పడుతుందా, లేదంటే వైఎస్ఆర్సీపీతో ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ వెళ్తుంది అన్నది. ఇది మాత్రం మీకు కూడా లిట్మస్ టెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు ఎటైపు నుంచి ఉన్నారు, ధర్మం వైపు నుంచి ఉన్నారా, డెవలప్మెంట్ వైపు, వెల్ఫేర్ వైపు అన్నది చూడాలి. వాస్తవానికి మైనారిటీస్ అప్పుడులాగా జస్ట్ మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళకు ఏదో భూతం చూపించేసి ఇది అది అని చెప్పేసి భయపడిచ్చి ఒక చోట తోలుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు మైనారిటీ ఓట్స్ కీలకమైన అంటే నాట్ లెస్ దాన్ 17% ఓట్ ఇట్ డిసైడ్స్. ఇఫ్ ఇట్ గోస్ టు సింగిల్ పార్టీ దెన్ న్యాచురల్లీ దట్ పార్టీ విల్ బీ ఇన్ పవర్. ఇప్పుడు భయం ఎందుకు పట్టుకొచ్చింది, ఎందుకు లోకల్ పార్టీస్ను బీజేపీ డిపెండ్ అయిందంటే బీజేపీ పార్టీ యాక్చువల్లీ చాలా పెద్ద గ్రాండియర్ లెవెల్లో డెవలప్ అయిపోయింది. వాళ్ళకి ఎవరి సహకారం ఇప్పుడు నాకు తెలిసినంతవరకు లేదు. ఆన్ దేర్ ఓన్ మేబీ దే ఆర్ గోయింగ్ టు గెట్ దెన్ మోర్ దాన్ 200 seats. కాంగ్రెస్ సస్తే కూడా తేలేదు అది. నో కాంగ్రెస్ తేలేదు. ఎందుకు తేలేదని చెప్తున్నానంటే వాళ్ళు నిలబడిందే 270 seatsలో, దాంట్లో 100 seats దే విల్ లూజ్. బట్ బీజేపీ విల్ గెట్ మోర్ దాన్ 200 మీన్స్ 100 అలయన్స్ వాళ్ళకి ఎందుకు అవసరం పడింది ఇప్పుడు అంటే ఈ మైనారిటీ ఓట్ సింగిల్ హ్యాండెడ్గా కాంగ్రెస్కు పోయినప్పుడు దే కాంట్ రెసిస్ట్ దట్ పవర్, దట్ ఫోర్స్. అప్పుడు ఏం చేయాలి, లోకల్ స్టేట్ లీడర్ చిన్న స్టేట్ పార్టీస్ను ఎందుకు తీసుకోవాలంటే ఆ పార్టీస్ రిసెర్చ్ చేస్తాయి కాంగ్రెస్తో. ఎందుకంటే వీళ్ళ రేపో మైనారిటీస్తో ఇంకా బాగుంటుంది కాంగ్రెస్ కంటే. ఆ రెసిస్టెన్స్ కోసమే ఎన్డీఏ అవసరం పడింది. ఇప్పుడు వాస్తవానికి బీజేపీకి ఎవరితో అవసరం లేదు. ఎన్డీఏ ఎందుకు అవసరం పడిందంటే ఆ రెసిస్టెన్స్ కోసము మైనారిటీ ఓట్ సింగిల్ హ్యాండెడ్లీ షుడ్ నాట్ గో టు కాంగ్రెస్ అని ఒక సింగిల్ స్ట్రాటజీతో. అది పోయిన తర్వాత మళ్ళీ 58 years వాళ్ళు వచ్చే 58 years మళ్ళీ అదే అవుతుంది. వేరే పార్టీకి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ అయ్యేది 60% or 70%. దాంట్లో 50% ఎంత అవుతుంది? ఆడ 15% వాడు ఒక పార్టీకి పడిపోతే వాడు ఆటోమేటిక్గా హిల్ బీ ఇన్ పవర్. అది పెద్ద సమస్యగా మారుతుంది వీళ్ళకు. కాంగ్రెస్ బలపడితే దాని మీన్స్ ఆటోమేటిక్ బీజేపీ ఈస్ గోయింగ్ టు లూజ్ ద పవర్. ఈ ఎలక్షన్స్ 24 elections నాట్ బిట్వీన్ ఐడియాలజీస్ ఆర్ థింకింగ్. ఇది రెండు పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు వాళ్ళ ఉనికి కోసము పోటీ చేస్తున్న ఎలక్షన్ 2024 స్ట్రైట్లీ. వెరీ వెల్ సెడ్ సార్. ఉనికి కోసం పోరాటం, అది అందరూ కూడా, అది పార్టీలే కాదు ప్రజలు కానీ కాదండి. ప్రజలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే నీడ్ మనీ. హూ ఎవర్ గేవ్ దెమ్ బిగ్ ప్యాకెట్ దే విల్ ఓట్ ఫర్ హిమ్. ఓకే, మ్యాక్సిమం ఓటర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. దే వోంట్ థింక్ దట్ వాళ్ళకు అసలు అవసరం లేదు అందంతో. ఎవరు వస్తే మాకేమి పథకాలు వస్తున్నాయా, డబ్బు వస్తుందా, మాకు ఏదైనా అడ్డు వస్తే పోలీసులకు ఫోన్ చేస్తాడా? ప్రజల 95% పీపుల్ వాళ్ళ అవసరాలు ఏమంటే ఇవే. మాకు ఫ్రీ రేషన్ వస్తుందా, స్కీమ్లు వస్తున్నాయా? పాలిటిషియన్స్ కూడా బాగా అర్థమైపోయింది, రేట్లు పెంచండి, పథకాలు ఇవ్వండి. ఈజియెస్ట్ ఫార్ములా దెన్ ఉన్నాం. అంతేగాని 5% పీపుల్ హూ ఆర్ డూయింగ్ పాలిటిక్స్, దాంట్లో 4% ఆర్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. Only 1% people are serious about politics. Seriously, they are thinking about the nation. Seriously, they are thinking about development. Seriously, they are thinking about the economy. Seriously, the people who want to make India. Migitha vallandaru, they are doing for themselves only, for their well-being, their party's well-being, including me. నేను ఇప్పుడు టీడీపీకి ఏమంటున్నది, ఎందుకంటే నేను టీడీపీలో ఉన్నాను, నాకు ఏదో లాభపడతాను, నాకుంటే ఆశ ఉంది అంతే. దట్ ఈస్ ద థింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.